హలో ఎవ్రీవన్, విశాఖలో డేటా హబ్ లక్ష కోట్లతోటి ఇప్పుడు మరొక ముందడుగు వేయబోతున్నట్టు తెలుస్తుంది. దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇదంతా, అసలు ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది అంటారు? ఎప్పుడైతే విశాఖని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారో ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఎక్కువగా కంపెనీలు రావడానికి, డెవలప్మెంట్ దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం జనరల్గా చంద్రబాబు నాయుడు గారనే చెప్తారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఒక సెన్సేషనల్ డెవలపింగ్ పరుగులు పెట్టించి చేస్తాడని, అది కామన్ థింగ్. అయితే ఈసారి ఇంకో అదర్ అడ్వాంటేజ్, స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐటీ మంత్రిగా లోకేష్ గారు ఉండడం. ఏ లోకేష్ గారు అయితే విమర్శగా ఎక్కువగా గురయ్యారో అతనే బౌన్స్ బ్యాక్ లాగా, బంతిలాగా ఎంత ఎత్తున లేస్తున్నాడు ఇప్పుడు అభివృద్ధి పరంగా. అంటే ప్రతి దేశం వెళ్ళడము, ఊరికే అంటే ఏదో పిచ్చాపాటికి వెళ్ళడం కాదు, అక్కడ వెళ్ళి ప్రవాస భారతీయులను, ప్రవాసాంధ్రులను కలవడం. మీరు కంపెనీ సంబంధించిన మా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మా ఆంధ్రప్రదేశ్లో పెడతారా? మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కంఫర్టబుల్. మీకు బెంగళూరు దగ్గరలో కావాలా, అనంతపురం, కర్నూలు మేము పెడతాం. లేదా విశాఖ ఐటీ హబ్గా అవుతుంది, అక్కడ పెట్టాలని మీ ఇష్టం. లేదు అటు నెల్లూరు అక్కడ పెట్టుకుంటారా, చెన్నై దగ్గర కావాలంటే మీ ఇష్టం. అదే శ్రీ సిటీ వాళ్ళ దగ్గర, లేదంటే అమరావతిలో పెడతారు. అంటే పిలిపించి మాట్లాడి, చిన్న ముందు డేటా సెంటరా, బీపీఓ సెంటరా, కస్టమర్ కేర్ సెంటరా, లేదా డెవలపింగ్ సెంటరా, సాఫ్ట్వేర్ ఏదైనా మీకు ఏ అవకాశం ఉంటే అది చేయండి అని చెప్పి ఆ హైర్ అఫీషియల్స్తో మాట్లాడి, మన వాళ్ళు చాలామంది మంచి పొజిషన్ వాళ్ళతో పిలిపి అలా చేయడం వల్ల ఇప్పుడు అలాగది ఒక తుఫాన్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు వైజాగ్ డేటా ఉంది, ఎంతమంది ఎన్ని విమర్శించారు, సుత్తి సొల్లు అని ఏవో చెప్పుకొని అని అన్నారు. ఒక్కసారిగా సుందర్ పిచాయ్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో నోటి మీద వేలేశారు, అందరూ సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోవడం పైపెచ్చు దాని మీద డేటా వల్ల రేడియేషన్ అది ఇది అని చెప్పి కొన్ని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి దిగొచ్చి ఆయన లేదు, ఆ డేటా సెంటర్ మేమే చెప్పాం, నేనే కదా నా హయాంలో కూడా చేసిందని చెప్పి క్రెడిట్ మొత్తం తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన దేశంలో లేనంతసేపు వాళ్ళ తాలూకు వాళ్ళందరూ అది తొక్క, తోటకూర, వేస్ట్, అన్ని అబద్ధాలని చెప్తే ఈయనొచ్చి మొత్తం నేనే చేశానంటే అర్థం ఏంటి? అది వాస్తవంగా వస్తుంది, దాని క్రెడిట్ కొట్టేయాలని ప్లాన్. నిజంగా క్రెడిట్ చేయాలనుకుంటే విశాఖ క్యాపిటల్ ఎప్పుడో చేసేవాడు కదా. ఇప్పుడు అసలు పరిపాలన అక్కడ నుంచి చేయలే, తాడేపల్లి ప్యాలెస్ నుంచి చేశాడు ఆయన. అక్కడ కనీసం అద్దీంట్లోనే ఉండొచ్చు కదా, వెళ్ళి పరిపాలించవచ్చు కదా. గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఉంది, ఆర్ఎండ్బి బంగ్లా ఉంది, ఇన్ని ఉన్నాయి. మీకు అనుగుణంగా మార్చుకోండి సీఎం క్యాంప్ ఆఫీస్గా. ఊరికే ప్రజలను మభ్య పెట్టడానికి, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆశగా ఎలా ఎదురు చూస్తుంటే నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశారు తప్ప ఏమీ చేయలేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా ఒక్కొక్కటి చేస్తుందో, తండోపతండాలుగా వాళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ కానీ, వాళ్ళు ఇచ్చే రాయితీలు కానీ ఒక్కొక్కరుగా టీసీఎస్, సిటిఎస్, క్యాబ్ జెమిని, వరుస పెట్టి వస్తున్నాయి. ఇవి వచ్చి రావడంతో గూగుల్ కూడా అంతా అయిపోయింది. ఇప్పుడు ఇది కాకుండా గ్రీన్కో ఎనర్జీ అని, సోలార్ ప్లాంట్లని ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ముఖేష్ అంబానీ, రిలయన్స్ వారిది, వాళ్ళది కూడా ఏఐతో పాటు నెట్ కనెక్టివిటీతో పాటు డేటా సెంటర్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఒక డేటా సెంటర్ని, 1,00,000 కోట్ల విలువ చేసే ఒక డేటా సెంటర్ని ప్రారంభించబోతున్నారు. ఊరికే వస్తారా? వాళ్ళ బిజినెస్ టీము వచ్చి సర్వే చేసుకొని విశాఖలో ఎందుకు పెట్టాలి, ఇంకెక్కడ లేవా? ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం ఉందంటే మిగతా దగ్గర సముద్ర తీర ప్రాంతం ఎక్కడ లేదా? అటు కోల్కతా నుంచి ఇటు కింద రామేశ్వరం, లేదంటే దాన్ని ఏమంటారు కన్యాకుమారి వరకు, మళ్ళీ కన్యాకుమారి నుంచి అటు గుజరాత్ వరకు కూడా ఎంత సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది కదా మనకి. ఇందుకు విశాఖ ఎందుకు ఎంచుకోవాలి? బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా ఒడిసి మరీ పట్టుకుంటున్నారు, డైవేసి మరీ పట్టుకొని లాక్కుని తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు 24లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక ముఖేష్ గారు ఆ టీం ఎవరు వచ్చి కలవడం కూడా జరిగింది. అప్పుడే చర్చలు వచ్చాయి, ఏంటి మీరు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా, నెంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ ఇండియాలోకి, మీలాంటి వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ పెడితే మిగతా వాళ్ళు కూడా నమ్మకం కలుగుతుంది రావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగారట. అడిగితే తప్పకుండా సార్ చూద్దామని ఈరోజు విశాఖకి అత్యంత డేటా సెంటర్ పెట్టబోతున్నారు. అది కాక భాగస్వామ్యంతో అమరావతిలో కూడా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధంగా ఉంది. అయితే ఏదైతే గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి సిద్ధపడ్డారో దానికి ప్రధాన కారణం ఏంటంటే డేటా డంప్ అనేది సింగపూర్ నుంచి మరలా ఇటువైపు దక్షిణాసియాకి పూర్తి స్థాయిలో రావాలి అంటే
ఆ సీవే ద్వారా ఏదైతే కేబుల్ లైన్ వేసుకొని సెక్యూర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించుకోవచ్చు, దానికి విశాఖ మంచి ప్లేస్ అని వాళ్ళు డిసైడ్ చేయడం. వాళ్ళు కూడా ఏరియల్ సర్వే చేయించుకుంటారు, శాటిలైట్ సర్వే చేయించుకుంటారు. దానికి ఒక ఇది కూడా ఉంది. అంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా చెప్పారు, జియాలజీ సర్వే సిస్టమ్ అని ఏదో ఒకటి ఉంటుందంట. అంటే వాళ్ళు జియాలజీ అంటే భూగర్భకు సంబంధించి వాళ్ళు కొన్ని సర్వేలు చేసి వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తారనమాట. మీరు కేబుల్ కానీ ఏదైనా వేయాలంటే ఈ విధంగా వేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు అని. సో అలా వేసుకునే నేపథ్యంలో వీళ్ళు విశాఖని సజెస్ట్ చేశారట చాలామంది. పైగా అందరికీ తెలిసింది ఏంటంటే నాయుడుజీ గవర్నమెంట్ ఉంది, నాయుడుజీ గవర్నమెంట్ ఉంటే మనకి యాక్సెస్ బాగుంటుంది, రాయితీలు బాగానే వస్తాయి. అండ్ మోర్ ఓవర్ నాయుడుజీ గవర్నమెంట్ మీ లింక్డ్ విత్ ఎన్డీఏ గవర్నమెంట్ కదా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఏర్పడ్డ ప్రభుత్వం, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకే ఇబ్బంది ఉండదు. ఇదే విధంగా ముందుకు వెళ్తే వైజాగ్ ఏ విధంగా ఉండబోతుంది? వైజాగ్ ఇంకా మరి చెప్పాల్సిన అవసరం లేదండి. 19 నుంచి 24 మధ్యలో ఏదైతే ఆశ పెట్టి చంపేశారో జనాల్ని, ఇప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుంది. అందుకే వీళ్ళు కూడా తెలివిగా, వైసీపీ వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులు కూడా ఈయన హడావిడి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం రారు, సో నెక్స్ట్ ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు విశాఖను ఐటీ హబ్గా అని ఎప్పటి నుంచో అంటున్నాడు కానీ ఖచ్చితంగా పరుగులు పెడుతుంది అని చెప్పి వాళ్ళు చాలామంది భూమిని కొనుక్కున్నారు, కొంతమంది కబ్జా చేశారు. దేవాదాయకి సంబంధించిన భూములు కూడా కొంతమంది కబ్జా చేశారు, తెలుసా అండి మీకు? నెక్స్ట్ ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారి అత్యుత్సాహం చూస్తుంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఇందు రాదు, ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో కూటమి మేబీ జనసేనతో మిక్స్ అయింది అంటే కొంతమంది అలా విశ్లేషించుకొని మనం ఇప్పుడే విశాఖలో భూములు కొనుక్కుంటే మనకి మంచి భూమి వస్తుంది అని మెల్లగా చాలామంది కొనుక్కున్నారు. అంటే ఆ సొంత పార్టీ వాళ్ళకి కూడా తెలుసు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకపోతేనే బెటరు, మనం కొన్న భూములకి ఒక వాల్యూ వస్తుంది, పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తాయి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కాబట్టి ఆయన వస్తే ఖచ్చితంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే కాన్సెప్ట్తో చాలామంది సైలెంట్గా చాప కింద నీరులాగా విస్తరిస్తూ భూములు కొనుక్కున్నారు. దానికి గత ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీ కూడా అతీతుడేం కాదు, ఆయన కూడా కొనుక్కున్నాడట. ఎందుకు వాళ్ళందరికీ తెలుసు నెక్స్ట్ ఇదంతా 5 ఏళ్ళు ముచ్చటే, తర్వాత ఈయన రాడు, నెక్స్ట్ ఖచ్చితంగా కూటమిది వస్తుంది, పరుగులు పెడుతుంది. దానికి అనుగుణంగానే వైజాగ్ గూగుల్, ఇప్పుడు అందరూ ఏం రాస్తున్నారు, VIZAG గూగుల్ అని రాస్తున్నారు, వైజాగ్ గూగుల్ అని. సో చాలామంది మీ నమ్ముతారు, కొంతమంది మీడియా మిత్రులు కూడా ఇప్పటికీ అక్కడ ఇంకా ఆప్షన్గా ఛానల్ ఆఫీస్ స్టార్ట్ చేసే ప్రపోజల్లో ఉన్నారు, తెలుసా మీకు? ఆల్రెడీ అక్కడ ఒక ఆఫీస్ లాగా, సెకండ్ ఆఫీస్ లాగా పెట్టుకుంటున్నారు. అవసరమైతే అక్కడ కూడా స్టూడియోలు రన్ చేస్తూ అక్కడికి అనుసంధానం చేసుకుంటూ లైవ్లు ఇచ్చుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, అన్ని హైదరాబాద్లో ఉంటున్నాయి, విశాఖలో కూడా ఛానల్స్ రావాలిగా, ఉండాలిగా. సో అంటే ఏ స్థాయిలో నమ్మకం, ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడితేనే ఎవడైనా పెట్టుబడి పెట్టడానికి వస్తాడు. నమ్మకం ఏర్పడలేదు అనుకోండి, ఆ చేపలు, రొయ్యలు, చికెను, మటన్ ఈ షాపులే వస్తాయి, ఐటీ షాపులు రావు. అంతకుముందు కూడా చూసాం, ఐటీ దిగ్గజాలని కొంతమంది చాట్ బండి అమ్మేవాళ్ళని, సమోసా అమ్మేవాళ్ళని బ్లేజర్లు వేసుకొని తీసుకొచ్చారు. అది కాదు పెట్టుబడులు రావడం అంటే. ఇంకో ఇప్పుడు ఇది రిలయన్స్ కానీ, ఒక వైజాగ్ గూగుల్ కానీ, లేదా గ్రీన్కో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, తర్వాత సోలార్ సంబంధించిన కంపెనీలు కానీ, ఇట్లాంటివన్నీ అక్కడికి వస్తున్నాయి. ఇంకా స్టీల్ ప్లాంట్ కూడా మూతపడుతుంది అనుకోండి, స్టీల్ ప్లాంట్ కూడా మరలా ప్రాణం పోసి నిలబెట్టింది ఈ కూటమి ప్రభుత్వమే. ఇంకా మాట్లాడడానికి ఏముంది, యాజిటేషన్ ఎక్కడుంది? సో ఇది కూడా పడకుండా మళ్ళీ భూములు రైతుల దగ్గర లాక్కుంటున్నారు, లేదంటే పొల్యూషన్ ఎక్కువైపోతుంది కూడా రేపు పొద్దున యాజిటేషన్ తీసుకురావచ్చు. కానీ వీళ్ళు అవి ఏం పట్టించుకోవట్లేదు, అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. సో రిలయన్స్ వాళ్ళు కూడా కమిట్ అయ్యారు. ఓకే సార్, థ్యాంక్ యూ.